హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరీ వ్లాగ్స్. జంతుకులు ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా బియ్యం, పచ్చిశనగపప్పు శుభ్రంగా వాష్ చేసుకొని కడిగి ఆరబెట్టుకున్నానండి. అవి ఆరిన తర్వాత నేను దానిలో వచ్చేసి ఇక్కడైతే నేను బియ్యం 4 కిలోస్ తీసుకున్నానండి. అలానే ఒక కేజీ పచ్చిశనగపప్పు, అలానే ఒక అరకిలో పుట్నాల పప్పు, అరకిలో పెసరపప్పు 2 రకాలు తీసుకున్నానండి. అరకిలో చొప్పున. పచ్చది అలానే ఎల్లో కలర్లో ఉండేది, ఎందుకంటే కమ్మగా ఉంటాయి మనం తిన్నప్పుడని. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కలిపేసుకుని మిల్లుకి అనేది ఇచ్చుకోవాలండి. చెప్పాను కదా, 4 కిలోల బియ్యం తీసుకున్నాను, 1 కిలో పచ్చిశనగపప్పు, మిగతావన్నీ హాఫ్ కిలో తీసుకున్నాను. నేనైతే మిల్లు పట్టించేసానండి. ఇది పిండి వచ్చేసి మెత్తగా. ఇది వచ్చేసి కొంచెం డాల్డా అయితే వేసుకున్నానండి. ఇది వచ్చేసి 200 గ్రామ్స్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే పిండి మెత్తగా పట్టించాలి. పిండిలో వచ్చేసి సాల్ట్ వేసుకున్నాం, సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. డాల్డా కూడా అంతండి. వాము కూడా కొంచెం వేసుకున్నాం. వాము వేసుకోవడం వల్ల ఏంటంటే కడుపు నొప్పి అనేది రాదు. చూసారు కదా, ఈ విధంగా ఉప్పు కారం వాము మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అన్నీ పిండిని బట్టి చూసుకోవాలండి. నేనైతే డాల్డా కాసుకొని ఈ విధంగా పోసుకుంటున్నాను. డాల్డా కూడా బాగా పిండికి పట్టాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఏది వేసుకున్నది సరే పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ ఉప్పు కారం అలానే వాము ఈ 3 బాగా పిండిలో మిక్స్ అయిపోయిన తర్వాత మనం బాగా మరిగించుకున్నాం కదా డాల్డా, అది వచ్చేసి పిండిలో పోసేసుకుని బాగా కలుపుకోవాలండి. ఏ విధంగా అంటే పిండి ముద్ద అవ్వాలన్నమాట ఈ డాల్డాతోనే. చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా మరిగించుకున్నానో. ఇట్లా గట్టితో కలుపుకోవాలండి. ఇప్పుడు పిండికి సరిపడా ముద్దలా మనం చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలా వేడి నీళ్ళతోనే, ఓన్లీ వేడి నీళ్ళతోనే కలుపుకోవాలండి. వేడి నీళ్ళతోనే కలుపుకున్నట్లయితే చక్రాలు జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మా నాన్నగారు అయితే చేస్తున్నారు. చాలా బాగా చేస్తారండి పిండి వంటలు. చూసారు కదా, మనం కలుపుతున్నప్పుడే పిండి ఎంత గుల్లగుల్లగా వచ్చేసిందో ఈ విధంగా రావాలి. ఇలా చపాతీ ముద్దలా రావాలి పిండి అనేది. కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి గాలి తగలకుండా. ఇప్పుడు మూకిట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ నిండా పోసుకోకుండా, ఎందుకంటే మనం జంతిక వేసినప్పుడు ఆయిల్ కిందకు పొంగిపోతుంది. ఇది తెలుసు కదా, జంతికలు గొట్టం. దీనిలో మనం చెయ్యి తడుపుకోవడానికి నీళ్ళు పక్కన పెట్టుకోవాలి. చెయ్యి తడుపుకొని తర్వాత ఒక పిండి ముద్దను తీసుకుని మనం ఆ చక్రాల దానిలో పెట్టేసుకొని ఈ విధంగా పిండిని అందులో సెట్ చేసుకోవాలండి. ఫస్ట్ నేనైతే 5 పెచ్చాలు ఉన్నది పెట్టాను. ఇంకా మనకి ఏది కావాలితే అదే వేసుకోవచ్చండి. చూసారు కదా, పిండి ఏ విధంగా జారుతుందో. మనకి పిండేటప్పుడు చేతులు కూడా నొప్పట్టవండి. ఈ విధంగా పిండి కలుపుకున్నప్పుడే క్వాంటిటీ కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. పొయ్యి కూడా మంచిగా మండేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, ఎంత మంచిగా జంతికలు ఎంత క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా చూస్తుంటేనే తెలిసిపోతున్నాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.